ఉదయగిరి మహారాజు ఉదయించే సూర్యుడిని చూడడంతో తన దినచర్య మొదలుపెట్టాడు. ఒకరోజు కిటికీని తెరవగానే సూర్యుడికి బదులు ఒక భిక్షగాడు కనబడాడు. రాజు వెంటనే తల తిప్పాడు. రాజు తల గోడకు గుద్దుకొని తలకు గాయమైంది. ఇదంతా ఆ భిక్షగాడు చూడడం వల్లే జరిగిందని కోపంతో ఆ భిక్షగాడిని సభకు తీసుకొని రమ్మని సైనికులకు ఆదేశించాడు. సైనికులు భిక్షగాడిని తీసుకొని రాగా అతనిని ఉరితీయమని సైనికులు ఆజ్ఞాపించాడు. సభలో వారంతా నిశ్శబ్దంగా ఉండగా ఆ భిక్షగాడు గట్టిగా నవ్వడం ప్రారంభించాడు. రాజు ఆ నవ్వుకు కారణం అడగగా అప్పుడు భిక్షగాడు ఇలా అంటాడు, రాజా, మీరు నన్ను చూడడం వల్ల మీకు తలకు చిన్న గాయం మాత్రమే అయ్యింది, కానీ ఉదయాన్నే నేను మీ ముఖాన్ని చూసినందుకు నా తల తెగి పడుతున్నదని అన్నాడు. తన తప్పు తెలుసుకున్న రాజు ఆ శిక్షను రద్దు చేశాడు. రాజుగారి కోపం ఒక ప్రాణం తీయడానికి సిద్ధపడితే భిక్షగాడి సమయస్ఫూర్తి అతని ప్రాణాన్ని కాపాడింది. మనం ఎంతటి ఉన్నత విద్యావంతులైనప్పటికీ కోపానికి బానిస అయితే మన గొప్పతనాన్ని కోల్పోతాం. కోపం వల్ల మనిషి వివేకాన్ని కోల్పోతాడు. వివేకహీనుడు చెడు కార్యాలను చేస్తాడు, ద్వారా కష్టాలు కొని తెచ్చుకుంటాడు. కోపాన్ని జయించగలిగితే